వెల్కమ్ టు జయా కిచెన్. ఈరోజు గుమగుమలాడే వెజ్ బిర్యానీ తయారు చేయబోతున్నాం. రండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం ఎలా దీన్ని కలుపుకోవాలో చూపిస్తాం. మనకు బొగ్గి వచ్చేసి 200 గ్రామ్స్, పుట్టగొడుగులు వచ్చేసి 200 గ్రామ్స్, చిన్న స్వీట్ కార్న్ 1 కప్పు, ఒక నిమ్మకాయ, మనకు రెడీమేడ్ గ్రేవీ వచ్చేసి 1 కప్పు, చిన్న కప్పు, గరం మసాలా, మనకు ఆనియన్, జీడిపప్పు రోస్ట్ చేసుకున్నటివి, మనకు వచ్చేసి దాల్చిన చెక్క, చాజీరా, మసాలా దినుసులన్నీ. దీనికి కావాల్సినటువన్నీ మ్యారినేట్ చేసుకుంటున్నాం. మనము ఎలా చేసుకోవాలనేది వీళ్ళని ఒక 10 నిమిషాలు అలాగే మనం పెట్టాలి. మూత మూసి 10 నిమిషాల తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్, బాస్మతి రైస్ తీసుకున్నాను. మనం ఇప్పుడు ఎసురు పెట్టుకుందాము. మనం అన్నము ఎసురు ఉంచుకున్నంతనే మనం దమ్ బిర్యానీకి ఎలా మనం గంజి తీసే రైస్ తీసుకుంటాం, అలాగనే తగినంత ఎసురు పోసుకుందాం. ఇప్పుడు మనము రైస్ బాయిల్ చేసుకోవడానికి ఏమేం కావాలనేది చూపిస్తాను నేను. పచ్చిమిర్చి, గరం మసాలా దినుసులన్నీ మొత్తం, కొంచెం మెంతి కూర, కొత్తిమీర, పుదీనా, మనకు కావాల్సింది సాల్ట్, తగినంత సాల్ట్. మనం రైస్ తినేదాన్ని బట్టి సాల్ట్, కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదా. సాల్ట్, కొంచెం ఆయిల్, మనకి ఇది రైస్ ఎసురు వచ్చేసి రైస్ వేసుకున్నాక చూపిస్తాం. మనం ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందాం. ఇది కలిపి పెట్టుకున్నాం కదా, గ్యాస్ వెలిగించుకొని మనకి ఎసురు వచ్చేసింది. మనం రైస్ వేసేసుకున్నాము. మనకి ఇది 70% కుక్ అవుతే దమ్ చేసుకోవడం సరిపోయింది. మనకు ఇలా రైసు ఇలా ఉడుకుతుంది. మనం కాసేపు ఉంటే ఇంకంత తీసేసుకొని దమ్ చేసుకోవచ్చు. ద కర్రీ కూడా మనకు వెజిటేబుల్ కర్రీ కూడా, ఇది కూడా అవన్నీ పట్టేసినాయి దీనికి ముక్కలకు. మనకు రైస్ ఉడికిపోయింది. అంత రైస్ అంతా తీసేసుకున్నాము. మనం అంతా దీనికి వేసేసుకొని తర్వాత మనం దమ్ పెట్టుకుని మనం ఇది తీసేసుకొని ఇంత మన కిందికి దించుకొని మొత్తం దీన్ని ఏమేమి చేసుకోవాలనేది
అంతా ఇలా వచ్చేసింది కదా, అంతా ఇలా అనుకున్నాం, అంత మొత్తం ఇలా అనుకుని ఇలా రైస్ అంతా మనం లేర్ వేసుకోవాలి. ఇలాగే సేమ్ ఇంకా మన చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తామో అలాగనే లేరు. ఇప్పుడు ఇది వేసేసాక మన పుదీనా మెంతి కూర అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి. ఇట్లా ఇది ఒక లేరు వేసుకొని మళ్ళీ ఒక లేరు ఇలా 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 వేసుకోవాలి. పలుకులాగా వేసుకొని మనకు జీడిపప్పు వచ్చేసి ఆనియన్, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇదంతా. మళ్ళీ ఇలా అన్నీ వేసేసుకోవాలి. కలర్ అనేది మన ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను వేస్తలేను, మా ఇంట్లో పిల్లలు ఇష్టపడరు కలరు, నేను కలర్ వేస్తలేను, ఓన్లీ ప్లెయిన్గానే వేస్తున్నా, కలర్ లేకుండా. అంత ఇలాగా మనం దీనిపైన 2 స్పూన్లు నెయ్యి ఇలా వేసుకొని మన క్యాప్లు సెట్ అవ్వదు అని అనుకుంటే మనం ఇలా తడిది గంజిగుడ్డ అని చెప్పేసి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది, క్లాత్లు అమ్మే కాడ, మనకు దమ్ బాగా అవుతుంది అనమాట. ఇలా అంతా పెట్టేసుకొని మనం ఇలా వచ్చేసి ఇట్లనే పెట్టుకోవచ్చు. దీని కింద దమ్ము కావడానికి మాడిపోకుండా లేదన్నా ఐరేంజ్ పెట్టేసుకొని, లేదంటే దమ్ము బయట దొరుకుతాయి మార్కెట్లో, మనం ఇలా పెట్టేసుకొని దానిపైన ఏదన్నా బరువు ఇలాగ ప్లేట్ కూర్చోడానికి మనకి దమ్ అయిపోతుంది. కరెక్ట్ 10 నిమిషాల్లో దమ్ అయిపోతుంది. దమ్ అయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు మనకు దమ్ అయిపోయింది, చూద్దాం. మనం గ్యాస్ కట్టేసి మనకి దమ్ము పెట్టిన క్లాత్ తీసేసి అన్నీ పీసులు లాగా వచ్చినాయి చూద్దాం. చూడు ఎంత నీట్గా దమ్మైందో, పూలగా. మన పుట్టగొడుగులు అన్నీ మనం సర్వ్ చేసుకున్నాం. అన్నీ ఎంత బాగున్నాయి. గుమ్మలాడే వెజ్ బిర్యానీ మనకు రెడీ అయిపోయింది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇది బాగా మంచి టేస్ట్ ఉంటుంది. మనం టేస్ట్ చేసి చూద్దాము. మంచిగా దమ్మయింది. ఇది మనం ఉలవచారుతోనే తినొచ్చు. మంచి టేస్ట్ ఉందండి. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీకు ముందుకు రావాలని అంటే మాకు సబ్స్క్రైబ్ చేయండి.